వెల్కమ్ టు జనం కోసం జై టీవీ. సర్వ ఐశ్వర్య ప్రదాత బోలా శంకరుడు పరమశివుడే. 201 మంది దంపతులతో అమృత పాశ్వత మృత్యుంజయ రుద్ర హోమాలు, 15 మంది దంపతులతో పుత్ర కామేష్టి యోగం. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆదిపురుషుడు, లోక కళ్యాణార్థుడు, సర్వ ఐశ్వర్య ప్రదాత బోలా శంకరుడు పరమశివుడే. శంకరోతి శంకరః. ఆయన్ను భక్తితో స్మరించిన, పూజించిన, ఆరాధించిన సకల మృత్యుంజయ సంకటాలు నివారణ జరిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ అన్నారు. సోమవారం నాడు దశసహస్ర ఉమా పార్థివ లింగార్చన, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక, లక్ష బిల్వార్చన వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలతో విశేషంగా నిర్వహించారు. జన్మతః కొన్ని జన్మల సంచిత పాపం వల్ల, ఇతర కారణాల వల్ల అనుభవించే మానసిక శారీరక వ్యాధుల్ని హరించేటువంటి శక్తి మృత్తికతో తయారు చేసిన పార్థివలింగాలకి ఉంటుందన్నారు. కాలసర్ప, సర్పదోష, సర్ప నాగబంధం, సర్పదోష నివారణ, కుజదోష నివారణ, రుణ విమోచన, భూ వివాద పరిష్కారాలు, చర్మ వ్యాధులు, కోర్టు వివాద పరిష్కారాలు సత్వర ఫలితం పొందుటకి పార్థివలింగాల్ని విశేషంగా పూజించాలన్నారు. భక్తులచే సామూహిక హోమంలో భాగంగా సోమవారం నాడు 201 మంది దంపతులతో అమృత పాశుపత మృత్యుంజయ మరియు రుద్రహోమాలు నిర్వహించారు. అపమృత్యు దోషాల నివారణ జరిగి సంపూర్ణ ఆయుష్ మృత్యుంజయ హోమ ఫలితమని, అమృత పాశుపత హోమం వల్ల లోక కళ్యాణార్థం, లోక సుభిక్షం ఉండుటకి, వర్షాలు వర్షించిన నీటితో సముద్రాలు, నదులు, చెరువులు, కుంటలు నీటితో నిండి, గో సంరక్షణతో క్షీరాభివృద్ధి జరిగి, ఘృతం విశేష లభ్యతతో లోకంలో కోటి మహాయజ్ఞ నిర్వహణకి తోడ్పాటు పాశుపతినాథుడు వరింపచేస్తాడని అన్నారు. ఉమా పార్థివలింగాలను దర్శించిన, ఆరాధించిన, పూజించిన, సేవించిన విశేష పుణ్య ఫలితం ఉంటుందన్నారు. లక్ష బిల్వార్చన సామూహికంగా భక్తులచే భక్తి శ్రద్ధలతో జరిగింది. మంత్రపూర్వక బిల్వార్చనతో, మంత్ర పత్రాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నారు. మహాలింగ దీపారాధన, మహానైవేద్య సమర్పణ, మంత్రపుష్ప సమర్పణ విశేషంగా చేశారని శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీలో ఈ నెల 7 నుండి 21వ తేదీ వరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్ర ఆయుధ చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 83వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా నిరంతరం జరుగుతున్నటువంటి యాగశాల కార్యక్రమాన్ని బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 9వ రోజు సోమవారం నాడు ఉదయం గోపూజ, యాగశాల ప్రదక్షిణ మొదలు అత్యంత వైభవంగా వేద హోమాలు, చండీ హోమాలు, రుద్ర హోమాలు, రామాయణం, భాగవత, సుందరకాండ, చతుర్వేద హోమాలు, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద, ఋగ్వేద, ఋత్వికులు వేదమూర్తులైన బ్రాహ్మణులతో వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారని శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ అన్నారు. అదేవిధంగా నిత్యం జరిగేటువంటి సామూహిక హోమాల్లో భాగంగా సంతాన ప్రాప్తికి పుత్ర కామేష్టి హోమాలు 15 మంది దంపతులతో చేశారు. సంతానం లేని వారికి శీఘ్రంగా సత్సంతానం కలగాలని సంకల్పంతో పుత్ర కామేష్టి యాగక్రతువుని ఆచరించారు. అనంతరం పరమేశ్వరుడికి ప్రీతిగా రుద్ర కామ్రార్చనతో, బిల్వ దళాలతో విశేష అర్చనని నిర్వహించారు. పూజ అనంతరం బ్రాహ్మణులు భక్తులందరికీ వేద ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ ప్రాంత భక్తులు హోమయాగాల నిర్వహణకి ద్రవ్య రూపేణ, వస్తు రూపేణ, ధన రూపేణ, సేవ రూపేణ సహకరించాలన్నారు. అతిరుద్ర ఆయుధ చండీ అన్న ప్రసాదానికి, ఇతర హోమాలకి సహకరించిన దాతలకి, సేవాకర్తలకి, యువత, పురుష, మహిళా భక్తులందరికీ స్వామివారి ఆశీర్వాద అనుగ్రహ భాషణం చేశారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఈరోజు 9,000 మందికి పైగా అన్నప్రసాదం స్వీకరించారు. ఈ నెల 16న మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమాలు భక్తులచే చేయించడం జరుగుతుంది. సాయంత్రం ఎంతో వైభవంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేదయుక్తంగా నిర్వహిస్తున్నట్లు స్వామీజీ తెలిపారు. హోమ పూజల్లో భక్తులు ఇతోటికంగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన అన్నారు. ప్రాతఃకాలే అన్యోన్య బ్రాహ్మణ ముఖేన అమృత పాశుపత రుద్ర కర్మ కరిష్యే పరిసమ అవాప్తి అర్థం కలశ గణాధిపతి పూజాక్యం కర్మ కరిష్యే. మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలంతా కూడా ఆ గణపతికి, అదేవిధంగా మీ యొక్క ఇంటి దైవానికి చెప్పుకుంటూ ఈ యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి ఈ యొక్క మహాయాగంలో హోమాలు అనేటువంటి నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ యొక్క
కార్యక్రమాలన్నీ కూడా జరిగి మా మనస్సులో ఉన్నటువంటి కోరికలంతా నెరవేర్చు తండ్రి అని చెప్పేసి వారికి నమస్కారం చేసుకొని ఆడవారు అక్షతలు తీసుకొని మగవారి చేతిలో వేసేయండి. మగవారు అక్షతలు నీళ్ళు రెండు కూడా ఒక పళ్ళెంలో కానీ విస్తరాకులో కానీ తమలపాకు మీద కానీ విడిచిపెట్టండి. మీరు దర్శించకుండా దేవుడికి పూజ చేయడానికి ఒక చెంబు పెట్టుకున్నా అలంకారం చేయండి. కాస్త నీళ్ళ కట్టుకొని ఆ చెంబుకు గంధం కుంకుమతో అలంకారం చేయండి. ఆ తర్వాత చెంబులో ఉన్నటువంటి నీళ్ళలో కూడా కాస్త గంధము, పసుపు, కుంకుమ, 2 అక్షరాలు, ఒక పుష్పం వేసి ఆ చెంబును ఇద్దరు దంపతులు కూడా చెయ్యితో మూసేసేయండి. ఆ చెంబును ఇద్దరు దంపతులు కూడా చెయ్యి పెట్టి మూసేయండి. ఓ కలశస్య ముఖే విష్ణుఖండే త్రిసమాశ్రితా తత్ర స్థితా బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతా చోదశాగణాః సర్వే సత్తత్వే బ్రహ్మసుందరాः వేదోధర్వేద సామవేదో ధర్ముణః ఏచదైరాः సర్వే గణగాం దశమాశ్రితాः రసే సభావతి పవిత్రే పరిశుచ్యతే యజ్ఞేష వర్ధతే ఓమాయకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాయాపస్సత్యమాపస్స. అమ్మ అందరూ కూడా పుష్పం ఆ యొక్క కలశం చెప్పులో వేశారు కదా, ఆ పుష్పంతో నీళ్ళలో ఓం అని శ్రీ అని నీళ్ళలో గీస్తూ ఉండాలి. జయ గోదావరి సరస్వతి ఆజాంత శ్రీ మహాగణపతి దేవతా పూజార్థం దుర్దక్షయద్వార శ్రీ మంత్రంతో కలశం నీళ్ళెత్తుకుని మగవారు ఇక్కడికి రావాలండి. దయచేసి తీసేసి పక్కన పెట్టాలండి. కూడానికి ఆ కుర్చీని వాడుకోకూడదు. ఇద్దరు కానీ హోమగుండం దగ్గర కూర్చున్నా. అమ్మా చాలా మంది హోమగుండం వద్ద ఒకరిద్దరే కూర్చుంటున్నారు. మేము వచ్చాము, మళ్ళీ పంతులు గారు మేము సర్దుకున్నాము, మేము అలంకారం చేసుకున్నాము, మేము పువ్వులు పెట్టుకున్నాము, ఇవన్నీ మాకు చెప్పవద్దు. ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులకు మీరు సహకరించాలి. మమ్మీ చేయాలి అమ్మా పుత్రకామేశ్వర గారందరూ సరిపోయారా అమ్మా?
మా పుత్రికామేసి ఎవరైతే హోమాన్ని చేసుకుంటారో వారందరూ కూడా హోమగుండం దగ్గర కూర్చున్నారా? ఈ అందరికీ కూడా హోమగుండం సరిపోయినాయి. హలో, జై శ్రీకృష్ణ. వెళ్ళాలి. అక్క కొంచెము నీళ్ళున్నాయి తిప్పుతున్నాయి. ఇంతే కదా, ఇంత కష్టపడుతున్నారు మీరు ఏమైనా మన బాధపడతారు. ఏమండి కిషోర్కి ఏం పెట్టాలి పక్కల दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे न्याय संजीवन लखन जियाए श्री रघुराम भाई।
హోమాలు జరుగుతాయి. ఓకేనా?